బుడమేరుకు గండి పడిందన్న వదంతులతో రాత్రి బుడమేరులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు పర్యటించారు. కండ్రిక ఉడా కాలనీలో మంత్రులు అధికారులు పర్యటించారు. అయితే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుడమేరుకు గండి పడిందనేది అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆయన తెలిపారు. విజయవాడ పూర్తిగా సేఫ్గా ఉందని, ఆకతాయిలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నట్లు గుర్తించామని, దుష్ప్రచారం చేసినపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణ హెచ్చరించారు. పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే, గమనించండి. బుడమేరుకు గండి పడిందన్న వదంతులతో రాత్రి బుడమేరులో మంత్రులు పర్యటించారు. కండ్రిక ఉడా కాలనీలో మంత్రులు అధికారులు పర్యటించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన అప్డేట్స్ మరి ఫోటో ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న చెప్పండి. అంటే శ్రీనివాస్, బుడమేరుకి మళ్ళీ వరద వచ్చిందని ఒక పుకారు పెట్టడంతో కొంతమంది ప్రజలు సింగనగర్ ఆ బుడమేరు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బయటికి రావడం జరిగింది. బ్యాగులు తీసుకుని అయితే తర్వాత అధికారులు వచ్చి కలెక్టర్ సృజన ఈ అంశాన్ని ఖండించడం కూడా జరిగింది. ఎలాంటి వదంతులను నమ్మవద్దు, కేవలం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నమ్మవద్దు అని చెప్పారు. మంత్రి నారాయణ కూడా అర్ధరాత్రి తనిఖీలకు వచ్చారు. బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించి ఎలాంటి గంటి పడలేదు, అనవసరమైన రూమర్లు నమ్మి బయటకు ఎవరు జనం వెళ్లొద్దు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. పోలీసులు కూడా ప్రచారం చేశారు. అయితే ఏంటంటే గత కొన్ని రోజులు అంటే 10-15 రోజులు అయిపోయింది ఇంచుమించు వరద వచ్చి. అప్పటి నుంచి కూడా మొదటి 3-4 రోజుల్లో కంట్రోల్ అయింది. రామానాయుడు ఆధ్వర్యంలో బండ్లు పూడ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక రకంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో నిన్న రాత్రి కొంచెం ఎక్కువగా రూమర్స్ రావడంతో ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురై ఉన్నారు కాబట్టి, ఒకసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళు సామానంతా తీసుకుని చాలా మంది బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ రాజరాజేశ్వరిపేట, సింగనగర్ ఆ ఏరియాలో అంతా. అయినప్పటికీ కూడా అటు మంత్రి నారాయణ చెప్పడం, ఇటు అధికారులు చెప్పడంతో కొంత పరిస్థితి చక్కబడింది. తర్వాత కూడా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అంటే బుడమేరు దగ్గరికి వెళ్ళి సందర్శించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి గంటలు పడలేదని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ప్రజలంతా కూడా కొంత కూలైన పరిస్థితి అక్కడ కనిపించింది. శ్రీనివాస్, అంటే ఈ వదంతులు సృష్టించిన వారిని ఎవరైనా గుర్తించారు, ఈ ఆకతాయిలను గుర్తించారా? అధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం? అంటే శ్రీనివాస్, ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కొంచెం ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా ట్రేస్ అవుట్ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఇలాంటి విషయంలో, మిగిలిన విషయంలో కొంచెం చూసి చూడనట్టు వ్యవహరించినా ఇలాంటి సున్నితమైన అంశాల్లో ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించే అంశాల్లో దుష్ప్రచారం చేస్తే కనుక తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని చెప్తూ ఉన్నారు అధికారులు. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా దానికి సంబంధించి ఇవాళ బహుశా ఐడెంటిఫై చేయొచ్చు ఈ సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి సోషల్ మీడియా దుష్ప్రచారం మీద ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసన్న. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే, గమనించండి. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించండి. ఎటువంటి